తెలంగాణ నుంచి కనీసం 10 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు అనుగుణంగా ప్రచారాన్ని ఉధృతం చేయబోతోంది. పెద్ద సంఖ్యలో బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తేందుకు సత్తా చాటేందుకు పార్టీ నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలు రంగంలోకి దిగనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో సుడిగాలి ప్రచారం చేయనున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్ల దాఖలు సందర్భంగా పార్టీ జాతీయ నేతలు హాజరవుతారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత పార్టీ అగ్రనేతల ప్రచార సభలు మే 11 వరకు నిర్వహిస్తారు. మోదీ, అమిత్ షా, నడ్డాలతో కనీసం 15 బహిరంగ సభలు, 2 లేదా 3 భారీ రోడ్ షోలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఉద్యోగుల వయోపరిమితి కొత్త విధానంపై వచ్చిన వార్తలపై తెలంగాణ సర్కార్ స్పందించింది. ఇప్పటి వరకు అలాంటి ప్రకటనలేమీ చేయలేదని స్పష్టం చేసింది. ఉద్యోగుల పదవీ విరమణలో కొత్త నిబంధనలు తీసుకొచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగుల పదవీ విరమణ 33 ఏళ్ల సర్వీస్ నిబంధన లేదా 61 ఏళ్ల వయో పరిమితిలో ఏది ముందైతే అది అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పదవీ విరమణ నిబంధనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సోషల్ మీడియా వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ ను ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే.